చైనా ఒక ఇంపార్టెంట్ థ్రెట్ గా చాలా స్టాక్స్ కి మారబోతుంది. ఇదేం మాట్లాడుతున్నారు? నిన్నే కదా చైనా ఇండియా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి అంటున్నారంటే ఎస్, చైనా ఇండియా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇదే జరుగుతూ వెళ్తే మొత్తం ఓవరాల్ ఇండియన్ మార్కెట్ కి మంచిదే, ఇండియాకి మంచిదే. కానీ కొన్ని సెక్టార్స్ చైనాకి మనకి ఉంటున్న డిస్టర్బెన్స్ మీదే క్రియేట్ అయి ఉంటాయి. లాజిక్ ఉందా లేదా? సో ఇప్పుడు చైనా ఇండియా ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నం జరిగితే, ఇద్దరు ఒక లా అలైన్ అయి మూవ్ అయ్యే ప్రయత్నం జరిగితే, మరి ఆ ఇండస్ట్రీస్, ఆ బిజినెస్ అండ్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ గా మార్కెట్ తీసుకుంటున్న ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఇవన్నీ జస్టిఫై అవుతాయా? దీని గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఒక్కనే కాదు, దానికి మీ ఇన్పుట్స్ కూడా కావాలి. ప్రపంచంలో టాప్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ 3 ఉంటాయి. అందులో S&P, స్టాండర్డ్ అండ్ పూర్, నెక్స్ట్ ఫిచ్ అండ్ మూడవది మూడీస్. అందులో స్టాండర్డ్ అండ్ పూర్ అయిన S&P వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? యుఎస్ వాళ్ళు వేస్తున్న టారిఫ్లు ఇండియన్ గ్రోత్ కి ఎటువంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయవని, థ్రెట్ కూడా కాదని ఒక ఇంట్రెస్టింగ్ నివేదికని లేటెస్ట్ గా పబ్లిష్ చేశారు. ఈవెన్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు యుఎస్ వేస్తున్న టారిఫ్లు ఇండియన్ ఒక గ్రోత్ స్టోరీని ఆపలేవని S&P వాళ్ళు ఏం చెప్తున్నారన్న డేటాని వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు ఫెడ్ రిలేటెడ్ గా బ్లాక్ మెయిల్ రాజకీయాలని ట్రంప్ అగైన్ స్టార్ట్ చేస్తున్నారు. రేట్ కట్ చేయకపోతే నీ మీద లాసూట్ వేస్తాను, నీ మీద కేసు వేస్తాను కోర్టులో అనేలా భయపెడుతున్నారు. వీటి గురించి మాట్లాడుకుంటూ జేన్ స్ట్రీట్ వాళ్ళు ప్రెసెంట్ ఇండియాలో పెడుతున్న రూల్స్ కి, రిస్ట్రిక్షన్స్ కి, మేము ఇండియాలో పెద్ద ట్రేడింగే చేయట్లేదు, మేము చేయగలం బట్ చెయ్యట్లేదు, జస్ట్ ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీస్ చూస్తున్నాను తప్పితే యాక్టివ్ ట్రేడింగ్ చెయ్యట్లేదు అనేలా జేన్ స్ట్రీట్ వాళ్ళు చెప్తూ ఉండడం. ప్యారలల్ గా ఇండియా ఏషియాలోనే లీస్ట్ ఫేవర్డ్ స్టాక్ మార్కెట్ లిస్ట్ కి పడిపోయిందనేలా చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది కదా. లాస్ట్ 24 అవర్స్ లో మీకు మనీ కంట్రోల్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఇండియా ఈజ్ నౌ లీస్ట్ ప్రిఫర్డ్ ఆర్ ఫేవర్డ్ ఏషియన్ స్టాక్ మార్కెట్ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళ సర్వే. దాని గురించి అండ్ ఫైనలీ ట్రంప్ నెక్స్ట్ రేపు జరగబోతున్న మీటింగ్ పరంగా ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, రష్యన్ ప్రెసిడెంట్ ని ఎలా వార్న్ చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు, ఈ డేటా అంతటిని మాట్లాడుకొని ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇవాళ వీడియోలో. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే 15th అంటే రేపు ట్రంప్ రిలేటెడ్ ఒక బిగ్ మీటింగ్ ఉంటుంది, రష్యాతో ఉంటుంది, యుక్రెయిన్ తో ఉంటుంది, తర్వాత యూరోపియన్ లీడర్స్ తో ఉంటుంది. ఇదంతా త్వరగా అవుతుంది అనుకున్నాను. బట్ కొన్ని ఆర్టికల్స్ ని చూస్తుంటే ద వే లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి వీడియో రికార్డ్ చేసే ఫ్యూ అవర్స్ బిఫోర్ నుంచి చూస్తుంటే అంత సీరియస్నెస్ నాకు రేపు మీటింగ్ లో ఉంటుందని అయితే అనిపించట్లేదు. దీని రిలేటెడ్ గా నాకుంటున్న అబ్జర్వేషన్స్ ని, నాకుంటున్న ఒపీనియన్స్ ని కూడా మార్కెట్ అనాలిసిస్ లో మీతో షేర్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. బికాస్ 2 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా రేపు లేదా అని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ట్రంప్ చేస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలతో స్టార్ట్ చేద్దాం. యుఎస్ లో పవల్ గారు, ఫెడ్ చైర్మన్ గారి గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. లైక్ ఇక్కడ మనకు ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఎలా ఉంటుందో అక్కడ యుఎస్ లో వాళ్ళు అలా ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్బీఐ గవర్నర్ ఎలాగో అక్కడ ఫెడ్ చైర్మన్ అలాగా తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు ఫెడ్ రిలేటెడ్ గా బిల్డింగ్స్ ని రెనోవేట్ చేశారు కదా, మరమ్మతులు చేశారు కదా, కొత్త బిల్డింగ్స్ ని నిర్మించుకున్నారు కదా, అందులో మీరు చెప్పిన ఎక్స్పెండిచర్ ఒకటి, మీరు చేసింది ఒకటి. సో మీరు తప్పు చేశారు, మీ మీద లాసూట్ ఫైల్ చేస్తా, ఆ తలనొప్పులన్నీ ఉండకూడదంటే వడ్డీ రేట్ని కట్ చేయండి, ఇంట్రెస్ట్ రేట్ కట్ ని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఇంకెంత కావాలి ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లని కట్ చేయండి లేదంటే మీ మీద లాసూట్ ఫైల్ చేస్తానని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూనే ఇక్కడితో ఎండ్ అవ్వట్లేదు. ఫెడ్ చైర్ అంటే ప్రెసెంట్ ఉంటున్న చైర్మన్ ఎండ్ అయ్యేది నెక్స్ట్ ఇయర్ మేలో. కానీ ఈ లోపే తన మీద ప్రెషర్ తీసుకురావడానికి ఈ ఫెడ్ చైర్మన్ కోసం నేను 3 నుంచి 4 కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నానని చెప్తూ తన నేమ్ ని కూడా త్వరగానే అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. మనం ఉంటున్న ఊర్లో ఒకే ఒక్క పోలీసు ఉన్నాడు అనుకుందాం, ఇంకెవ్వరు ఉండరు, ఒకే ఒక్క పోలీసు ఉన్నారు అనుకుందాం. తను నెక్స్ట్ ఇయర్ మే అలా ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతారు అనుకుందాం. కానీ ఈ లోపే అక్కడ ఉంటున్న రాజకీయ నాయకులు ఒకరు వచ్చి, ఇతను కాదు ఇంకా మీకు ఉండబోయేది పోలీస్, ఇతనే ఉంటాడు, బట్ ఈ లోపు జస్ట్ ఊరికే తను ఉంటాడు అంతే, కానీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మీరు ఇతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఇతనికి కాదని తను వెళ్ళక ముందే ఇంకొకరిని తీసుకొచ్చి తనే మీకు సంబంధించిన మెయిన్ వ్యక్తి, తిని కాదు, తిని కొంతకాలమే ఉంటాడనిలా తన మీద ఇండైరెక్ట్ ప్రెషర్, తన ఏం స్టేట్మెంట్ చేసిన తిని చేతి ఇంకొక స్టేట్మెంట్ చేయించి ఒకే పోస్ట్ కి ఇద్దరున్నారని ఎలా క్రియేట్ చేస్తూ ఉంటున్న పర్సన్ ని నువ్వు రేట్ కట్ చేయి, ముందు నువ్వు ఎలాగో వెళ్ళిపోయేవాడివే, రేట్ కట్ చేయని ప్రెషర్ పెట్టే ప్రయత్నం కూడా ఇండైరెక్ట్ గా ఇక్కడ జరుగుతుంది. యూజువల్ గా ఎప్పుడు యూఎస్ లో ఇంత ఎర్లీగా వీటి రిలేటెడ్ గా డిస్కషన్స్ ఉండవు. ఇప్పుడు మన ఆర్బీఐ గవర్నర్ గారే ఉన్నారు, తను ఎండ్ అయిపోతున్న పాయింట్ లో వస్తుంది అనమాట డిస్కషన్, ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ అని. అంతేకాని సంవత్సరం ముందు నుంచే ఇతను కాదు మన ఆర్బీఐ గవర్నర్, ఇంకొక అతను. సో ఇప్పుడు ఇద్దరు ఒపీనియన్స్ ని అనాలిసిస్ చేసుకుంటూ మార్కెట్ ముందుకు వెళ్తే అదొక గజిబిజిగా ఉంటుంది. బట్ ట్రంప్ అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ రష్యా ప్రెసిడెంట్ ని కూడా సివియర్ గా వార్న్ చేస్తున్నారు. ఏమనంటే, నీతో మీటింగ్ కి వస్తున్నాను, మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ లో కానీ ఎండ్ చేయలేదా, యుక్రెయిన్ తో వారిని ఎండ్ చేయలేదా, చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ రష్యా ఫేస్ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఇది క్లియర్ గా చెప్పాలి, ఆల్రెడీ రష్యా సివియర్ కాన్సిక్వెన్సెస్ నే ఫేస్ చేస్తుంది యూఎస్ నుంచి అండ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ నుంచి. వాళ్ళు రష్యాకి చేసిందంటే ఏం లేదు, శాంక్షన్స్ విధించారు, వేరియస్ థింగ్స్ ని వాళ్ళ మీద రిస్ట్రిక్ట్ చేశారు. అండ్ ఇంతకీ మీకు ఇది ఐడియా ఉందా, యూఎస్ లో ఉంటున్న చాలా ఎయిర్లైన్స్ కి కొత్త ఎయిర్లైన్స్ రాకుండా, కొత్త ఫ్లైట్స్ రాకుండా కూడా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు అక్కడ టాప్
ఎయిర్లైన్స్ కూడా పాత ఫ్లైట్స్ నే వాడుకుంటాయి. ఈ బోయింగ్, ఎయిర్ బస్ రిలేటెడ్ గా కొత్త ఫ్లైట్స్ కొనాలని వాళ్ళ దగ్గర డబ్బులున్నా వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి చాలా ఇండస్ట్రీస్ కి టార్చర్ అంటే ఏంటో వెస్టర్న్ వరల్డ్ చూపిస్తుంది రష్యాకి. బట్ ఎక్కడ రష్యా తగ్గలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తినొచ్చి భయపెడితే తగ్గిపోయి అవునా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయా, సరే అయితే నేను లొంగిపోతాను అనుకునే టైప్ రష్యా అయితే కాదు. అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఈ వాళ్ళ నుంచి చూస్తున్నాను సోషల్ మీడియాలో ఇండియా అనేది ఇప్పుడు లీస్ట్ ఫేవర్డ్ ఏషియన్ స్టాక్ మార్కెట్. చాలా వరకు థింగ్స్ అన్ని మారిపోయాయి గ్లోబల్ గా. ఇప్పుడు ఏషియాలో ఉంటున్న ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎవరు పట్టించుకోవట్లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినట్టు సర్వే ద్వారా బయటపడుతున్నట్లు డేటా అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దీని ఒక రియాలిటీ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని మైండ్ లో పెట్టుకొని ఫండ్ మేనేజర్స్ మార్కెట్ లో డబ్బులు పెట్టే వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా 30% మంది అండర్ వెయిట్ గా ఉన్నారని, అంటే పెద్దగా పర్ఫార్మ్ చేయదు ఇండియా అనుకుంటున్నారని, 20% ఏమో థాయిలాండ్ పరంగా, 10% ఏమో మలేషియా పరంగా వాళ్ళ వ్యూస్ ని ఒపీనియన్స్ ని చెప్తుండడం మొత్తం స్టాక్ మార్కెట్ ని ఎలా డిసైడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 99 ప్యానలిస్టుల దగ్గరగా $183 బిలియన్ దగ్గరగా అసెట్స్ ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఏషియా రిలేటెడ్ గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏ కంట్రీస్ లో బెటర్ గా ఉంటుందని వాళ్ళ అభిప్రాయానికి ఈ సర్వే ఒక అవుట్పుట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వీళ్ళందరి అభిప్రాయాలు కూడా ఎక్కడ మారిపోయాయంటే ఇండియా 50% టారిఫ్స్ కి గురవుతుంది అని ఎప్పుడైతే ట్రంప్ స్టేట్మెంట్ చేశారో కమింగ్ టైమ్స్ లో చైనా రిలేటెడ్ గా అయినా, జపాన్ రిలేటెడ్ గా అయినా, ఇతర ఏషియన్ కంట్రీస్ పరంగా అయినా సరే ట్రంప్ ఈజీ ఎలా ఉన్నారు. కానీ రష్యాతో ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న సంబంధం అండ్ ఇండియా ఎలాగో యుఎస్ ని కంట్రోల్ చేసి రిస్ట్రిక్ట్ చేసే లాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇండియా ఒక సాఫ్ట్ టార్గెట్ అవుతుంది ట్రంప్ ఒక పొలిటికల్ గేమ్ కి. సో అది ఇండియాకి సంబంధించిన బిగ్ నెగటివ్. కాబట్టి ఇండియాలో మేమంత గ్రోత్ ని చూడట్లేదు కంపేర్డ్ విత్ ఇతర ఏషియన్ కంట్రీస్ అనేలా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక రిపోర్ట్ ద్వారా అయితే చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే ప్రధానమైన కారణం ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేస్తూ ఉండడానికి. ఇక్కడ కూడా చూడండి, ట్రంప్ హార్ష్ టారిఫ్ అండ్ స్ట్రైనింగ్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా హావ్ ఇంపాక్టెడ్ ద మార్కెట్ సెంటిమెంట్. అంత హార్ష్ గా టారిఫ్లు వేయడమే కాదు, మాట్లాడుతున్న మాటలు కూడా రెస్పెక్ట్ లేకుండా డెడ్ ఎకానమీ అని పిలుస్తూ నోటుకొచ్చిన విధంగా ఒక కంట్రీకి సంబంధించిన ఎకానమీ, అది ఎంత చిన్న కంట్రీ అయినా ఎంత పెద్ద కంట్రీ అయినా సరే ఇంకొక కంట్రీని కామెంట్ చేసే రైట్, అంత లూజ్ స్టేట్మెంట్స్ చేసేలా ఎవరికి ఏ ప్రెసిడెంట్ కి కూడా రైట్ ఉండదు. ఈవెన్ ఇంత జరుగుతున్న పాకిస్తాన్ రిలేటెడ్ గా చూడండి, ఇండియన్ గవర్నమెంట్ ఏ ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే లూజ్ మాటలు ఇప్పటి వరకు మాట్లాడుండదు. మా మీదకి వస్తే మేము గట్టిగా బదులు చెప్తామనే ఉంటది. కానీ వాళ్ళు ఇలా వీళ్ళిలా అదొక ఇలాంటి ఎకానమీ అలాంటి ఎకానమీ ఇలాంటి మాటలు మన దగ్గర నుంచి ఉండిండవు. ఇంకొక విషయం చెప్పాలి, ట్రంప్ మనల్ని ఏమన్నారు, డెడ్ ఎకానమీ అని కదా. ఇది ఒకసారి చదవండి. మనల్ని ట్రంప్ ఏమో డెడ్ ఎకానమీ అని పిలుస్తున్నాడు, కానీ మన దగ్గర ఉంటున్న వేరియస్ సిటీస్ లో పెద్ద పెద్ద టవర్స్ ని కన్స్ట్రక్ట్ చేసి వందలు కాదు వేల కోట్ల దగ్గరగా తను ప్రాఫిట్స్ ని సంపాదించారనేలా రిపోర్ట్స్ ద్వారా మనకు బయటపడుతుంది. ఎవరు ఎక్కడి నుంచైనా బిజినెస్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. బట్ ఇండియాలో గ్రోత్ స్టోరీ లేకపోతే నిజంగానే ఇండియాది డెడ్ ఎకానమీ కింద పడిపోయే ఎకానమీ అయితే వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ చేసి ఇంత రియల్ ఎస్టేట్ మార్కెట్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారు? ఎక్కడైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది లేదంటే ఆ పర్టికులర్ కంట్రీ అస్తవ్యస్తం అయిపోతుంది, డెడ్ అయిపోతుంది అనుకుంటే గ్రో అవుతుందా? రైట్, దీనికి ఆన్సర్ ఇక్కడే ఉంది. తనకు తెలుసు ఇండియా రిలేటెడ్ గా ఫ్యూచర్ ఎలా ఉంటుందని. లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేయాల్సిన నీడ్ లేదు, వేరియస్ కంట్రీస్ లో చేస్తారు. బట్ ఇండియాని కూడా సెలెక్ట్ చేశారు కదా. అండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కి పెద్ద మొత్తంలోనే వేల కోట్లలోనే లాభాలు వచ్చాయనేలా డేటా కూడా కనిపిస్తుంది కదా. 2018 నుంచి లాంచ్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ద్వారా పెద్ద మొత్తం రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ తో పాటు ఫాస్ట్ గా దాన్ని సేల్ చేసుకుని వేల కోట్లలో లాభాలు సంపాదించారనే డేటా కనిపిస్తున్నప్పుడు ఇండియాని అలా కామెంట్ చేయడంలో ఎక్కడ అర్థం ఉంది? సో అగైన్ బ్యాక్ టు ద పాయింట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇండియాని లీస్ట్ ఫేవర్డ్ ఏషియన్ స్టాక్ మార్కెట్ అన్నారా? ఫండ్ మేనేజర్స్ అలా అనుకుంటున్నారని నేను మిమ్మల్ని ఇంకొంత టైం బ్యాక్ కి తీసుకెళ్తాను. కొంత టైం బ్యాక్ కు వెళ్దాం. ఓ పాయింట్ లో ఏమనిపించింది, ఫండ్ మేనేజర్స్ అంతా ఏమన్నారు, యుఎస్ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ మార్కెట్ ని పరుగులు పెట్టిస్తాడు అన్నారు. తర్వాత ఏం జరిగింది? పరుగులు పెడుతుంది కాదనట్లేదు, బట్ దాని తర్వాత ఏం జరిగింది? టారిఫ్లు అన్నారు, అన్సర్టనిటీ అన్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, రెసిషన్ వస్తుందని, యుఎస్ లో రెసిషన్ రాబోతుందని ఎలా ఫండ్ మేనేజర్స్ చాలా మంది థింక్ చేశారా? దాని తర్వాత ఏమైంది? చైనా అన్నారు, చైనాకి వెళ్ళిపోతుంది మొత్తం, ఇంకా చైనా గ్రో అయిపోతుంది, చైనా ఇంకొక సూపర్ పవర్, ఇంకా చైనీస్ మార్కెట్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి, చైనా అన్నారు. మళ్ళీ చైనా మీద టారిఫ్లు వేసేసరికి మళ్ళీ చైనా పడిపోతుందని మళ్ళీ చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఫండ్స్ అన్ని యుఎస్ మార్కెట్ లోకి ఫ్లో అయ్యాయి. తర్వాత జపాన్ మార్కెట్ అన్నారు, జపాన్ కి కొంత టైం ఫండ్స్ వెళ్ళాయి, అక్కడ ఏదో జరిగిపోతుందని, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అగైన్ జపాన్ అంటున్నారు, ఇప్పుడు ఇండియా కాదంటారు, రేపు మళ్ళీ ఇండియా అంటారు. ఇక్కడ అంతా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫండ్ మేనేజర్స్ బేస్డ్ అపాన్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మాటల్ని మార్చుకుంటూనే ఉంటారు. బట్ వాళ్ళు మాట్లాడుతున్న మాటల వెనక ఏమైనా అర్థం ఉందనుకోండి, దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు S&P వాళ్ళు, స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు గ్లోబల్ గా 3 రేటింగ్ ఏజెన్సీస్ టాప్ ఉంటే అందులో వీళ్ళు ట్రంప్ ఒక ఇంపాక్ట్, టారిఫ్ ఒక ఇంపాక్ట్ ఇండియా మీద థ్రెట్ కాదు అంటున్నారు. ఇంపాక్ట్ ఉంటుంది, నేను జీరో ఇంపాక్ట్ అనట్లేదు, అసలు ఇంపాక్టే పడదనట్లేదు, థ్రెట్ కాదు. ఎందుకంటే ఇండియన్ గ్రోత్ స్టోరీ అంటే బయట దేశం నుంచి ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా, ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళేదో ఎక్స్పోర్ట్ నేషన్, వేరే 10 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి బాగా లాభాలు సంపాదిస్తారని ఇండియాలోకి రావట్లేదు. ఇండియాది కన్సంప్షన్ బేస్డ్ డొమెస్టిక్ గ్రోత్ బై ఆధారపడిన ఎకానమీ, మిడిల్ క్లాస్ స్టోరీ మీద ఆధారపడిన ఎకానమీ. సింపుల్ గా చెప్పాలంటే రిచ్ కాదు, పూర్ కాదు, ఈ మధ్యలో ఉన్న క్లాస్ ఉంది చూసారా, మిడిల్ క్లాస్, వీళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యే ప్రయత్నంలో ఈ మధ్యలో ఆ ట్రాన్సాక్షన్ ఉంది చూసారా, మిడిల్ టు అప్పర్ అని, ఆ మధ్యలోనే చాలా కంపెనీస్ కి వేల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ ట్రాన్సాక్షన్ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ కి వెళ్లే దాంట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ గా కూడా చాలా థింగ్స్ ఇండియాలో
ఇండియాలో మారుతూ వెళ్తాయి. దీని మీద గ్లోబల్ ఇన్వెస్టర్స్ బెట్ చేస్తున్నారు, కానీ ఇండియా ఒక ఎక్స్పోర్ట్ నేచర్ మీద కాదని, ఇంపాక్ట్ ఉన్నా అది టెంపరీ అని. కాబట్టి ఇండియన్ జీడిపి గ్రోత్ వాళ్ళ గతంలో ఇచ్చిన దాన్నే యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ చేస్తూ, ట్రంప్ వేశాడు కదా 50% టారిఫ్ అని, దాన్ని ఇంపాక్ట్ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రోత్ టార్గెట్ ఇండియాకి మెయింటైన్ చేస్తున్నట్టు S&P వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరైనా స్టేట్మెంట్ చేయొచ్చు, బట్ దానికి లాజిక్ ఉందా లేదా అని చూసే వాళ్ళు ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలి. ఇండియా లీస్ట్ ఫేవర్డ్ ఏషియన్ స్టాక్ మార్కెట్ అంటే దీని బ్యాక్ ఏదైనా లాజిక్ ఉందా, లేదు ట్రంప్ వేసిన టారిఫ్ బేస్ చేసుకుని వీళ్ళు స్టేట్మెంట్ చేశారా? ఇదే స్టేట్ ఎస్ అవుననే అంటున్నారు. ట్రంప్ టారిఫ్ వేయడం వల్లే మేము ఇలా మాట్లాడామంటున్నారు. సరే, ఇప్పుడు మరి ట్రంప్ టారిఫ్ తీసేస్తున్నారని అప్డేట్ చేస్తారు. ఇండియా మోస్ట్ ఫేవర్డ్ ఏషియన్ స్టాక్ మార్కెట్ అయిపోతుందా? ఇప్పుడు అట్లా అవ్వడం వల్ల ఏమైనా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందా? కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ మన ఫ్యూచర్ డిసిషన్స్ వేటిని ఇంపాక్ట్ చేయవు. కాబట్టి ఇవి కనిపిస్తున్నప్పుడు కంగారు పడకండి. ఇన్వెస్టర్స్ ఎవరు కంగారు పడకండి. దీనికి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి సంబంధం లేదు. ఇది బేస్డ్ ఆన్ సెంటిమెంట్స్ మాట్లాడుతున్న మాటలు. మీరు ఇలాంటి ఫ్యాక్టర్స్ ని తీసుకోండి. మ్యాక్రో ఎకనామిక్ డేటా, ఇండియన్ జీడిపి గ్రోత్, మిడిల్ క్లాస్ ఒక ఆస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి, పాపులేషన్ కూడా లిటిల్ ఇంపార్టెంట్. యంగ్ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉంటే స్టాక్ మార్కెట్స్ అవంతా సీరియస్ గా తీసుకుంటాయి. బికాస్ వాళ్ళే రేపు ఖర్చు పెడతారు. కాబట్టి అది కూడా ప్రెసెంట్ మన ఇండియాకే ఫేవరబుల్ గా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓవరాల్ మార్కెట్స్ పరంగా మంచి విషయాలుగానే మనం చూడాలి. అండ్ ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే, ఇవాళ మన మార్కెట్సే కాదు, గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఏషియన్ మార్కెట్స్ లో కూడా సర్టెన్ వీక్నెస్ అయితే ఒక పాయింట్ వరకు కనిపించింది. ఇవాళ ఓవరాల్ మార్కెట్స్ లో కూడా ఏం స్ట్రెంత్ అయితే మనకు లేదు. FIs అయితే కాన్స్టెంట్ గా సెల్ చేస్తున్నారు. నిన్న కూడా 3600 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. దాన్ని మించి DIS దగ్గర నుంచి బయింగ్ కనిపిస్తున్నా వీళ్ళ సెల్లింగ్ ఎక్కడ ఆగుతుందన్న క్వశ్చన్ మార్క్ పెద్దదైపోతుంది. ఈ మంత్ ఇప్పటి వరకు FIs సెల్ చేసింది 22,000 కోట్లు. DIS అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇండైరెక్ట్ గా మీ మనీ, నా మనీ, అందరి మనీ, అది 52,000 కోట్ల దగ్గరగా ఉంది. 51,899 crore దగ్గరగా ఉంది. FIs సెల్లింగ్ కంటే చాలా హ్యూజ్ పోర్షన్స్ లోనే బయింగ్ కనిపిస్తున్నా, స్టిల్ వీళ్ళ FIs ఒక సెల్లింగ్ మెయిన్ స్టాక్స్ లో ఉంటూ ఉండడం మార్కెట్స్ అయితే డ్రాగ్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. అండ్ ఇది ఇంపార్టెంట్ గా క్లియర్ గా చెప్పాలి. నేను యాక్చువల్లీ అనుకుంది, ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చింది, రేపు రష్యా రిలేటెడ్ గా, US రిలేటెడ్ గా అండ్ యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా మీటింగ్ ఉండి, తర్వాత యూరోపియన్ కంట్రీస్ తో మీటింగ్ ఉండి, మోస్ట్లీ మండే లోపు మనకు క్లారిటీ వచ్చేస్తుంది, ఓపెనింగ్ లోపు క్లారిటీ వచ్చేస్తుందని. బట్ చూస్తుంటే ప్రైమరీగా ఏదో చిన్నగా డిస్కషన్స్ జరిగి నెక్స్ట్ వీక్ కూడా అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ వీకెండ్ లోనే మొత్తం అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుందనే స్టేజ్ నుంచి ఈ వీకెండ్ లో ఒక ప్రైమరీ డిస్కషన్ లా జరిగి ఇంకొంత టైం తీసుకొని మళ్ళీ యూరోపియన్ లీడర్స్ తో మాట్లాడి, మళ్ళీ యుక్రెయిన్ తో మాట్లాడి, మళ్ళీ రష్యాతో మాట్లాడి ఫైనల్ డిసిషన్ ఆర్ ఫైనల్ కంక్లూజన్ నెక్స్ట్ వచ్చే అవకాశం కూడా మార్కెట్ లో డెవలప్ అవుతుంది. ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ అవర్స్, అంటే ఒకే రోజు కూర్చొని మాట్లాడుకునే అంశం కాదని, కొంత టైం వరకు ఇది క్యారీ అయ్యే అవకాశం ఉంది, ఇంకో 1 వీక్ కూడా క్యారీ అయ్యే అవకాశం ఉందని కొన్ని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉండడం, ఇది కూడా పాసిబిలిటీ కదా, ఒక రోజులో డిసిషన్ తీసుకునేది కాదు కదా అని ఎలా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ ఈ వీకెండ్ లోనే మొత్తం వచ్చేస్తుందని అనుకుంటూ ఉంటే జరిగే పాసిబిలిటీ ఉండొచ్చేమో. బట్ ఇంకొక వేలో ప్రైమరీ డిస్కషన్స్ జరిగి నెక్స్ట్ వీక్ కూడా ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందనేది కూడా మైండ్ లో మనం ముందుగా ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఈ వీకెండ్ లో మొత్తం తేలిపోతుంది అనుకున్నాను. బట్ ఎన్నో సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూ కదా, అంత ఈజీగా క్లారిఫికేషన్ ఉండదని ప్రైమరీగా మీటింగ్ ఒకటి జరిగి దాని తర్వాత ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయ్యి యూరోపియన్ కంట్రీస్, యుక్రెయిన్, రష్యా, US వీళ్ళందరూ కూడా ఒక లైన్ కి రావాలి. కాబట్టి టైం పడుతుందనేలా కూడా అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ ఈ వీకెండ్. ఒకవేళ ఈ వీకెండ్ లో ఎటువంటి అప్డేట్ లేకపోతే సాలిడ్ గా ప్రాబ్లీ ఏదో పెద్ద ఈవెంట్ అవ్వదు. బట్ ఉంటే మాత్రం పీస్ డీల్ అనౌన్స్ అయిందా రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా, సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ కి రష్యా ఒప్పుకుందంటే మాత్రం అది మేజర్ పాజిటివ్. ఒప్పుకోకపోతూ ఉంటే ఏ బేసిస్ తో ఒప్పుకోవట్లేదు అండ్ ఫర్దర్ డిస్కషన్స్ ఏమైనా దాని మీద ఉంటాయా, ఆ డిస్కషన్స్ అన్ని ఎండ్ అయిపోయా, ఇంకా నో డిస్కషన్స్ అన్న దాన్ని బట్టి ఆ ఇంటెన్సిటీ మార్కెట్ మీద ఇంపాక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఏదనేది మనకి వీకెండ్ లో క్లారిటీ వస్తుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ లో నేను మీకు చెప్పాను కదా, చైనా కమింగ్ టైమ్స్ లో ఇండియాకి థ్రెట్ అయ్యే అవకాశం ఉందా, చైనా ఇండియా రిలేటెడ్ గా రిలేషన్స్ బలపడ్డాయి, స్ట్రాంగ్ గా ఇండియా చైనా రిలేటెడ్ గా ఫ్రెండ్షిప్ ముందుకు వెళ్ళింది అనుకోండి. మీరు గమనించండి, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, చైనా ఇండియా రిలేటెడ్ గా ఉన్న కొన్ని థింగ్స్ ని చైనా వాళ్ళు ఈజ్ చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ పరంగా, డైరెక్ట్ ఫ్లైట్స్ పరంగా, అండ్ ఇండియా కూడా ఇండియా నుంచి డీజిల్ కార్గోని చైనాకి పంపిస్తుండడం ఆఫ్టర్ 2021 థింగ్స్ కొంత నార్మలైజ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయా. ఈవెన్ బ్లూంబర్గ్ వాళ్ళు జస్ట్ కొంత టైం బ్యాక్ పబ్లిష్ చేస్తున్న ఆర్టికల్ కూడా రెజ్యూమ్ బార్డర్ ట్రేడ్ 5 years తర్వాత పాస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినట్టు, రెజ్యూమ్ చేస్తున్నట్లు స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇట్స్ ఎ బిగ్ థింగ్. మరి ఇక్కడెక్కడ నెగిటివ్ కనిపించింది, థ్రెట్ ఎక్కడ కనిపించింది అంటే కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, EMS కంపెనీస్ లైక్ డిక్సాన్ కానీ, ఆంబర్ కానీ, PG ఎలక్ట్రోప్లాస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఏ స్ట్రాటజీతో గ్రో అయ్యాయి, చైనా +1 స్ట్రాటజీ కదా. చైనా కాదు, ఇండియాలో కూడా మనకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలని. అవేం నెగ్లెక్ట్ అవుతాయని చెప్పట్లేదు. బట్ ఎలా మనకి ఈ స్పేస్ అంతా ఎవాల్వ్ అయిందని చూస్తే, గవర్నమెంట్ చైనా రిలేటెడ్ గా వస్తున్న ఎలిమెంట్స్ ని రిస్ట్రిక్ట్ చేయాలని, టెలికామ్ లో కానీ, డిఫెన్స్ లో కానీ ఉంటున్న వాటిని చైనా నుంచి వచ్చేది వాడకూడదని, ఇండియాలో ఉంటున్న వాటిని ఇన్సెంటివైజ్ చేసి PLA స్కీమ్స్ తీసుకొచ్చి చైనా నుంచి వస్తున్న వాటిపైన రెస్ట్రిక్షన్స్ ని పెట్టి ఇండియన్ గ్రోత్ స్టోరీని ఫ్యూయల్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ గా ప్రయత్నం చేస్తూ వచ్చింది కదా. ఇన్ఫాక్ట్ ఇదే చేయాలి
కూడా కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది కూడా. కానీ ఇప్పుడు చైనా వాళ్ళు ఇండియా మీద రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేస్తూ వచ్చి ఒక చెయ్యి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అనుకోండి, స్ట్రాటజిక్ గా ఇండియా కూడా ఇంకొక చెయ్యి ఇవ్వాల్సి వస్తుంది. దెన్ ఆ పాయింట్ లో ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. పర్టికులర్ గా మీరు పవర్ రిలేటెడ్ గా చూడండి, ఇక్కడ నుంచి మీరు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారనుకోండి, మనం చైనా నుంచి తీసుకొచ్చుకునే వాళ్ళు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ పరంగా కానీ పవర్ రిలేటెడ్ గా వేరియస్ స్టేజెస్ లో ఉంటున్న ఎక్విప్మెంట్స్ పరంగా కానీ మనం తెచ్చుకునే వాళ్ళం. కానీ దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్షన్స్ రిలేటెడ్ గా ఇండియాలో ఉంటున్న కంపెనీస్ ఎంకరేజ్ చేస్తూ వచ్చేసరికి చాలా కంపెనీస్, క్యాపిటల్ గుడ్ కంపెనీస్ కానీ పవర్ రిలేటెడ్ గా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న కంపెనీస్ కానీ మెగా ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి. చైనా దగ్గర హ్యూజ్ మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, ఈజీగా తీసుకొచ్చి ఏదైనా పక్క దేశంలో అమ్మేయగలరు. అది ఇంత దగ్గరలో ఉన్న దేశంలో అయితే ఇంకా ఈజీగా అమ్మగలరు. కాబట్టి ఇన్ కమింగ్ టైమ్స్ ఇండియా చైనా రిలేటెడ్ గా రిలేషన్స్ పాజిటివ్ వేలో వెళ్తున్నాయి అనుకోండి, ఓవరాల్ మార్కెట్ కి చాలా మంచిది. బట్ సర్టెన్ స్పేసెస్ లైక్ ఈఎంఎస్ స్పేస్ ఉంటుంది, అండ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తున్న కంపెనీస్ కానీ క్యాపిటల్ గుడ్ కంపెనీస్ కానీ, లైక్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెట్టాను చూడండి, ఇవన్నీ ఏంటంటే చైనాతో ఇండియా రిలేట్ అవ్వదు, చైనా నుంచి డంపింగ్ ఇండియాలో జరగదు, ఇండియానే సెల్ఫ్ గా గ్రో అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి మనకి ఈ కంపెనీస్ ఇంపార్టెంట్ అని మార్కెట్స్ వీటికి చాలా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ అన్నమాట. చూడండి ఇక్కడ 100 నుంచి 180 నుంచి ఇంకా దానికి మించిన వాల్యుయేషన్స్ లో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఫ్యూచర్ లో గ్రోత్ అలా ఉంటుంది, ఆర్డర్స్ ఇలా ఉంటాయి, వాల్యుయేషన్ మల్టిపుల్స్ ఇలా అలా అని. ఇఫ్ ఇన్ కేస్ చైనా ఇండియా రిలేటెడ్ గా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి అనుకోండి, చైనా నుంచి కూడా ఇండియా తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తే దెన్ ఆటోమేటిక్ గా వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ లో చాలా ఈక్వేషన్స్ మారుతాయి. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఒక థీసిస్, ప్లే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మరి అలాంటప్పుడు మనం మాట్లాడుకొని ఏం ఉపయోగం అంటే, కమింగ్ టైమ్స్ లో చైనా ఇండియా అని చెప్పి ఏదైనా పాజిటివ్ గా టర్న్ అవుతున్నట్టు మీకు కనిపిస్తే ఈ ఒక ఎలిమెంట్ కూడా ఉంది మనం ఆలోచించడానికి. ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అని మీరు ఆలోచించాలి కదా. బికాస్ ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ మీరు ఇప్పుడైనా విన్నారా ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ లో? బట్ ఇండియా చైనా రిలేటెడ్ గా వాళ్ళ రిలేషన్ బెటర్ అవుతుందని ఎలా వింటున్నారు కదా 2-3 డేస్ నుంచి. కాబట్టి మీకు ఈ థాట్ ఇస్తే మీ మైండ్ లో, మీరు ఏదైనా కంపెనీస్ స్టడీ చేసినప్పుడు కూడా ఇండియా చైనా మధ్యలో ఉంటున్న గ్యాప్ కారణంగానే గ్రో అయిన బిజినెస్ అనుకోండి, కొంత టైం హోల్డ్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పాజిటివ్ ఫ్యాక్టర్ అయింది. ఒకవేళ ఇప్పుడు ఇండియా చైనా రిలేటెడ్ గా రిలేషన్స్ బెటర్ అయితే నెగిటివ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క లాజిక్ మైండ్ లోని పెట్టుకొని ఉంచండి. కమింగ్ టైమ్స్ లో ఇండియా చైనా రిలేటెడ్ గా జరిగే ప్రతి డెవలప్మెంట్ కి ఈ పర్టికులర్ కంపెనీస్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్యలో పెద్దగా ఏం డెవలప్మెంట్స్ లేక ఏం జరగట్లేదు అనుకోండి, ఈ కంపెనీస్ కి సూపర్ పాజిటివ్ కాదు. ఎందుకంటే అలా జరగదనుకోనే ఇప్పుడు ఆల్రెడీ అవి ఎంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. కానీ జరిగింది అనుకోండి, రెండు దేశాలు కలుస్తున్నాయని ఎలాగా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇక్కడికి తెచ్చుకుంటాం, ఇంపోర్ట్స్ చైనా నుంచి కూడా ఇండియా తెచ్చుకుంటుందని. ఈవెన్ ఇండియా ఎంత సెల్ఫ్ గా ఇక్కడ పిఎల్ఐ స్కీమ్స్ తో డెవలప్ చేయాలనుకున్నా ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ తీస్తే చాలు, చాలా కంపెనీస్ తమ ఆర్డర్ బుక్ ని స్లోగా కోల్పోతాయి. కాబట్టి ఈ ఒక లాజిక్ ని కూడా మైండ్ లో ఉంచుకోండి. నాకు తెలిసి ఈఎంఎస్ స్టాక్స్ కానీ ఎఫ్ఎంఈజీ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కి సంబంధించిన కంపెనీస్ హెవీ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ ఏదైనా టర్న్ అరౌండ్ జరిగిందంటే మాత్రం రిలేషన్ పరంగా ఇండియా చైనా పరంగా ఆన్ గోయింగ్ వాటి ఆర్డర్ బుక్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ ఒకటి కూడా మైండ్ లో ఉంచుకొని వాటిని ట్రాక్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి శుభవార్త. ఎందుకంటే 50,000 రూపాయలు మినిమం మెయింటైన్ చేయాలి మెట్రో అండ్ అర్బన్ లొకేషన్స్ లో ఉంటే అని. సెమీ అర్బన్ లో ఉంటే 25,000, రూరల్ లో ఉంటే 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మా దగ్గర అకౌంట్లు ఓపెన్ అవుతాయి, లేకపోతే చేయవనేలా అప్డేట్ ని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చేశారా. తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న స్ట్రాంగ్ బ్యాక్లాష్ తో, అంటే విమర్శలతో ఆ డెసిషన్ ని వెనక్కి తీసుకుంటున్నారు. ఇది అఫీషియల్ గా వీళ్ళు చెప్తున్నారు. మెట్రోస్ లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే రీసెంట్ గా పెంచిన 50,000 నుంచి దాన్ని 15,000కి తెస్తున్నట్టు. అర్బన్ ఆర్ మెట్రోస్ లో పెద్ద పెద్ద సిటీస్ లో, సెమీ అర్బన్ కొంచెం చిన్న సైజ్ సిటీస్ ఉంటున్నాయి, ఆర్ ఈవెన్ టౌన్స్ ఏమైనా ఉంటుంటే వాటిల్లో 25,000 చేశారు కదా, రీసెంట్ టైమ్స్ లో పెంచారా, దాన్ని 7,500కి తెస్తున్నట్టు. రూరల్ లో 10,000 చేసిన దాన్ని 2,500కి తెస్తున్నట్టు. పెంచిన మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ని డ్రాస్టిక్ గా తగ్గిస్తూ ఇది కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎలా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఫైనలీ సోషల్ మీడియాలో దీని రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా బ్యాక్లాష్ వస్తూ ఉండడం, అంతంత అయితే ఇండియన్స్ కి కాదు, లగ్జరీ వాళ్ళ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుందని ఎలా విమర్శలు ఏదైతే వచ్చాయో వాటి మీద ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ లా తీసుకొని వాళ్ళ డెసిషన్ ని బ్యాక్ చేసుకుంటూ ఉండడం, చాలా మంది ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా చేసిన పనిని పాజిటివ్ గా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కువ మంది వాడుతున్నారా లేదా, అసలు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతుంటారు అండ్ మీకు అందులో సర్వీసెస్ ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకొకటి, యాజ్ ఇట్ ఈస్ గా గతంలో ఉన్న దానికేం తీసుకువెళ్ళిపోలేదు. గతంలో 10,000 ఉండేది, దాన్ని 50,000కి పెంచారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని 15,000కి తెచ్చారు. అంటే 10,000 నుంచి ఫైనల్ గా 15,000కి తెచ్చినట్టు. అండ్ గతంలో 5,000 ఉండే దగ్గర సెమీ అర్బన్ చిన్న సిటీస్ లో 25,000 చేశారు, దాని ఇప్పుడు 7,500కి చేశారు. అంటే అది కూడా 5,000 నుంచి 7,500కి పెరిగినట్టు. బట్ రూరల్ లో 2,500 అని ఫిక్స్ చేస్తున్నారు చూసారా, ఇది మంచి విషయం. నెక్స్ట్, విప్రో అలాగే గూగుల్ క్లౌడ్ వీళ్ళిద్దరూ కలిసి ఆల్మోస్ట్ 200 జనరేటివ్ ఏఐ ఏజెంట్స్ ని అక్రాస్ ద ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ లో డిప్లాయ్ చేయబోతున్నారని. గూగుల్ కి సంబంధించిన జెమినై ఉందా అది, అండ్ వర్టెక్స్ ఏఐ ఈ విప్రో వాళ్ళకి సంబంధించి ఈ రెండింటిని కలిపి ఏఐ ఏజెంట్స్ బిల్డ్ అవుతాయని. హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ రీటైల్, మ్యానుఫాక్చరింగ్, ఐటీలో వీటిని పెడతారని. దీంతో సిఎక్స్ రిలేటెడ్ గా బూస్ట్ దొరుకుతూ ప్రాసెస్ ఒక ఆటోమేషన్
అండ్ బిజినెస్ ఒక ఇన్నోవేషన్ జరుగుతుందని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. బట్ నాకైతే ఎక్కడ జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయని ఉంది. బికాస్ ఏ ఏజెంట్స్ అంటేనే ఒక సర్టెన్ కండిషన్స్ టర్మ్స్ ని ఇచ్చేస్తే అవే వర్క్స్ ని చేసుకుంటూ వెళ్ళిపోతాయి, ఇంకొకరి ఇన్వాల్వ్మెంటే లేకుండా. మరి అది ఎవరో ఒకరు జాబ్స్ తీసేస్తున్నట్టే కదా. సో ఏ ఏజెంట్స్ కూడా ఇలా బిజినెస్ లోకి బ్యాంకింగ్, హెల్త్ కేర్, రీటైల్, ఇన్సూరెన్స్, మ్యానుఫాక్చరింగ్, ఐటీలోకి వెళ్తున్నాయంటే మరి ఇప్పుడు ఇది సక్సెస్ అయితే చాలా మంది జాబ్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. హౌ టు సీ ఇది ఎలాంటి డెవలప్మెంట్స్ ని తీసుకుంటూ వెళ్తుందని. ఇంతకీ ఐటీ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళకి ఏ ఏజెంట్స్ చాలా రూల్స్ ని ఏమైనా తీసుకుంటున్నట్టు ఈ మధ్య కాలంలో ఏమైనా మీకు డేటా కనిపిస్తూ ఉందా? ఏఐ తో చేయడం కాదు, ఏ ఏజెంట్స్ నే వాడుతున్నట్లు మీ ఇండస్ట్రీస్ లో వాడుతున్నట్లు మీకు ఏదైనా ఐడియా ఉందా? ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన కేంద్ర కేబినెట్ వాళ్ళు 8,146 కోట్లకు విలువ చేసే ఎన్టీపీసీకి సంబంధించిన 700 మెగావాట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని అరుణాచల్ లో అప్రూవ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇది ఒక జాయింట్ వెంచర్, నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ చాలా హ్యూజ్ థింగ్ ఫర్ ద స్టేట్ పర్టికులర్ గా, ఎందుకంటే 13% పవర్ ఈ ఒక ప్రాజెక్ట్ నుంచే వాళ్ళకి లభిస్తుంది. నెక్స్ట్ 72 మంత్స్ లో ఇది కంప్లీట్ చేస్తారు. అండ్ జైడస్ వాళ్ళు ఉన్నారా, అహ్మదాబాద్ లో ఉంటున్న వాళ్ళ ప్లాంట్ రిలేటెడ్ గా యూఎస్ఎఫ్డీఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఎటువంటి ఇష్యూ లేదు అని, జీరో అబ్జర్వేషన్స్ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం వీళ్ళు పాజిటివ్ అప్డేట్ ఎక్స్చేంజెస్ అయితే చెప్తున్నారు. అలాగే స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి 245 మెగావాట్ సోలార్ ఈపీసీ ఆర్డర్ గుజరాత్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ వాళ్ళు 75% వాటాని వర్సెంట్ గ్రూప్ తో అక్విజిషన్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ఏ కంపెనీలో అయితే 75% వాటాను కొంటారు అని చెప్తున్నారు, అది ఆస్ట్రేలియాకి సంబంధించిన టాప్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ. ఇప్పుడు దాంట్లో వీళ్ళు వాటాను కొనడం కారణంగా వీళ్ళకి ఆస్ట్రేలియాలో చాలా మంచి బిజినెస్ వేరియస్ కంపెనీస్ కి అందించడానికి యూజ్ ఉంటుంది, క్లౌడ్ రిలేటెడ్ గా పర్టికులర్ గా. అండ్ వీళ్ళు మొత్తం కొనట్లేదు, 75% కొంటున్నారు. ఇంకొక 25% దగ్గరగా ఆ పేరెంట్ కంపెనీ దగ్గరే ఉంటుంది, టెల్స్ట్రా దగ్గర. సో దీంతో వీళ్ళిద్దరు కంబైన్ అయి ఇంటిగ్రేటెడ్ గా అక్కడ బిజినెస్ ని పెంచుకోవాలనే ఆలోచనతోనే ఈ డీల్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఈ డీల్ H2 FY26 లో కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది నాట్ జస్ట్ వాటాను కొనుక్కుని అలా ఉండడం కాదు, బిజినెస్ అక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికే ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఈ డీల్ లోకి వెళ్తున్నట్టు ప్రైమరీగా వీళ్ళు చేస్తున్న ఈ మోడ్ ఆఫ్ ప్రైమరీగా ఉంటున్న ఈ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్ అయితే అర్థమవుతుంది. ఇది ఓవరాల్ ఇన్ఫోసిస్ పరంగా మంచిది. అండ్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఉందా, వీళ్ళు 47 crore విలువ చేసే ఆర్డర్ పాండ్ యాష్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ గా మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ దగ్గర నుంచి గెలుచుకున్నారని, నెక్స్ట్ 1 year వరకు ఈ కాంట్రాక్ట్ టెన్యూర్ ఉంటుందని, రిలేటెడ్ పార్టీ డీల్ ఇది కాదనేలా రిఫెక్స్ వాళ్ళు చెప్తున్నారు. RVNL వాళ్ళకి 90 crore 65 lakhs విలువ చేసే ఆర్డర్ వీడియో సర్వేలెన్స్ సిస్టమ్స్ రిలేటెడ్ గా సదరన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 43 మేజర్ స్టేషన్స్ లో సర్వేలెన్స్ రిలేటెడ్ గా సిస్టమ్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు RVNL చెప్తున్నారు. నెక్స్ట్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, అందులో 415 crore 74 lakhs పెట్టి కార్గో సిటీని GMR ఎయిర్పోర్ట్స్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారని, ఆల్మోస్ట్ 50 acre ఆర్ 50.5 acre దగ్గరగా ఇన్సైడ్ IJA ఎయిర్పోర్ట్ వీళ్ళు కార్గో ఫెసిలిటీని ఫైనాన్స్ చేయడం, డిజైన్ చేయడం, బిల్డ్ చేయడం అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా 2036 వరకు వీళ్ళు చేసి ఓ స్ట్రాంగ్ సప్లై చైన్ ని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు GMR ఎయిర్పోర్ట్స్ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ జైన్ ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 135 crore విలువ చేసే సోలార్ వాటర్ పంప్ ఆర్డర్ MSEDCL దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ ఆర్డర్స్ ఇస్తుంది. ఆస్వాల్ పంప్స్ కి ఇచ్చింది, ఈ శక్తి పంప్స్ కి ఇచ్చింది. ఇప్పుడు జైన్ ఇరిగేషన్ వాళ్ళకి కూడా సోలార్ పంప్స్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే వీళ్ళు అలాట్ అయితే చేస్తున్నారు. MSEDCL అంటే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. సోలార్ పంప్స్ రిలేటెడ్ గా కుసుమ్ స్కీమ్ అండర్ లో వీళ్ళకి ఆర్డర్స్ అన్ని వెళ్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.